అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కృత్రిమ మేధ సదస్సులో పాల్గొన్న ట్రంప్ అమెరికాలో ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా సంస్థలకు భారతీయులు ఉద్యోగాలకి ఎంపిక చేస్తూ అమెరికన్లకు అవకాశం ఇవ్వడం లేదని ట్రంప్ విమర్శించారు. అమెరికాలో స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ కొన్ని టెక్ కంపెనీలు విదేశాల్లో తమ వ్యాపారం విస్తరించుకుంటున్నాయని, చైనా, భారత్ వంటి విదేశాల్లో తమ కార్యాలయాలు పెంచుకుని అక్కడ ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నాయని మండిపడ్డారు. అమెరికన్లను మాత్రం పట్టించుకోవడం లేదని, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ట్రంప్ అన్నారు. ఐర్లాండ్ వంటి దేశాలు మధ్యవర్తులకు ఉపయోగించి తమ లాభాలు తక్కువగా చూపిస్తున్నాయంటూ ట్రంప్ ఆరోపించారు. ఇలా చేయటం వల్ల అమెరికా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం తగ్గిపోతుందన్నారు. ఇది అమెరికా ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందన్నారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్తో దేశీయ ఉద్యోగులు నష్టపోతున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మీరెక్కడ కంపెనీ పెట్టుకున్నా సరే అమెరికా ప్రయోజనాలు మర్చిపోవద్దని, అమెరికా ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని ట్రంప్ అన్నారు.